జనగలం న్యూస్ కి స్వాగతం. సిపిఐ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ గారి సారథ్యంలో ఆల్ పార్టీ ఇన్విటేషన్ పిలిచి అందుకు వారికి ముఖ్య ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ, గుంటకల్ ప్రజలకు, వివిధ స్వచ్ఛంద సంస్థల వారికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా భూములు పెంపుదలని పెంచకూడదు, నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ సార్ గారు మరియు అలాగే మున్సిపల్ మినిస్టర్ సార్ గారు కానీ, మన రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ సార్ గారు కానీ ఎక్కడా కూడా భూముల విలువ పెంచింటే అతి ఎక్కువ రేట్లు పెరిగింటే అవన్నీ తగ్గించాలనే ఉద్దేశంతో 15వ తేదీ వరకు అబ్జెక్షన్స్ ఇవ్వమని చెప్పాడు. ఇందుకు ఉదాహరణగా ఒకటి ఇచ్చాడు రెవెన్యూ మినిస్టరు. నరసరావుపేటలో 1 కోటి రూపాయలకు పెంచారు. 1 కోటి రూపాయలు ఉన్న విలువ అక్కడ భూమి విలువ చూస్తే 20 లక్షలు ఉంది కాబట్టి 80 లక్షలు తీసేసి 20 లక్షలకే పెంచాము. అంటే ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వం నడిపిస్తాము కాబట్టి మీరు కూడా ఏ జిల్లాలో అయినా, ఏ మండలైనా, ఏ మున్సిపాలిటీ పరిధిలో అయినా ఎక్కడైనా భూముల విలువలు పెంచుతుంటే అక్కడ అబ్జెక్షన్స్ ఇవ్వండి 15వ తేదీ లోపల అని చెప్పడం జరిగింది. ఇందుకు మన జగదీష్ అన్న గారు ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ ముందుకు తీసుకొచ్చినాడు. కాబట్టి వీళ్ళ సారథ్యంలో ఈరోజు ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, సబ్ రిజిస్టర్ సార్ గారికి, మరి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే భూముల విలువ విపరీతమైన రేటు పెరిగింది లాస్ట్ ఇయర్లో. కాబట్టి ఇప్పుడు పెంచుకుంటూ పోతే ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ 100 గజాలు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 30,000 నుండి 35,000 అవుతుంది. ఆ 35,000 రూపాయలు లాస్ట్ అమ్మాలనుకుంటే 35,000 రూపాయలు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి భూముల విలువ పెంచకూడదనే ఉద్దేశంతో ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, గుంటకల్ ప్రజలంతా దృష్టిలో పెట్టుకొని భూముల విలువ పెంచితే రైతులు భూములు అమ్ముకోలేరు, కాబట్టి ప్రజలు కొనలేరు. అంటే ఏమైంది, ఆర్థికంగా చితికిపోతుంది, పట్టణ అభివృద్ధి కుంటుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు అందరితో డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని పట్టణాభివృద్ధికి సహకరించాలంటే ఏం చేయాలి, విలువలు తగ్గించాలి. తగ్గిస్తే ఏమైంది, రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్లు పెరిగినప్పుడు ఏమైంది, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్కి రీచ్ కావచ్చు. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని రేట్లో నడ్డి విరుచుకోకుండా న్యాయం గుంటకల్ ప్రజలకి, గుంటకల్ మండల ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సబ్ రిజిస్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా అందరూ జిల్లా కమిటీకి పంపిస్తాము. కాబట్టి పెంపుదల నిలుపుదలకి సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ రూల్స్కి విరుద్ధంగా పెంపుదల చేస్తే రైతుల తరఫున కానీ, పట్టణ ప్రజలు ఎవరైనా ప్లాట్లు పోకుంటే తరఫున కానీ వీళ్ళకు కూడా నోటీసులు పంపించే కూడా రెడీ అవుతామని కూడా సబ్ రిజిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకొని న్యాయం చేసి గుంటకల్ ప్రజల్ని, గుంటకల్ అభివృద్ధికి సహకరిస్తారని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ, ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిన్న గుంటకల్ సిపిఐ కార్యాలయంలో పట్టణ పార్టీ కార్యదర్శి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో భూమి రిజిస్ట్రేషన్ల సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ అన్న గారు, అదేవిధంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పార్టీ శ్రేణులు, టౌన్ ప్రముఖులు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా భూమి రిజిస్ట్రేషన్ రేట్లు పెంచబోతున్నాం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 15 లోపల అర్జీల ద్వారా మాకు సమాచారం తెలపండి అని చెప్పేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు పత్రిక ద్వారా తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఒక 3 రోజుల క్రితమే మేమంతా ఆ అభ్యంతరాలు తెలియజేయడానికి అర్జీలు తయారు చేసుకున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా సకాలంలో ఇవ్వకపోయాం. ఈరోజు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గారికి కూడా
సర్కార్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా పట్టణ పేద ప్రజలు కానీ, చిన్నకారు ఉద్యోగస్తులు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ఇళ్ల స్థలాలు కొనాలంటే పట్టణ చివరి ప్రాంతాల్లోనే కొంటారు. అక్కడ మరి గవర్నమెంట్కి సంబంధించిన రేటు కంటే, మరి రైతు అమ్ముకున్న రేటు కంటే గవర్నమెంట్కి సంబంధించిన రేటే ఎక్కువగా ఉంది. మరి అలాంటి దానికి రిజిస్టర్ ఛార్జీలు పెంచడం, మరి వాటిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతారు. మరి పట్టణ అభివృద్ధి జరగాలంటే పట్టణ చివర ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం జరగాల, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉండాలా, ఇవన్నీ చేరాలంటే ఇల్లు ఉండాలా. ఇల్లు ఉంటే పేద ప్రజలకి, చిన్నకారు ఉద్యోగస్తులకి సరైన ధరకు, నాణ్యమైన ధరకు భూములు అందే పద్ధతుల్లో, రిజిస్ట్రేషన్ అయ్యే పద్ధతుల్లో ఉండేటట్టుగా ఉంటే మరి పట్టణ చివర ప్రాంతాల్లో ఊరు పెరుగుతుంది, పట్టణాభివృద్ధి పెరుగుతుంది. మరి అన్ని రకాలుగా జిల్లా స్థాయి వరకు మన పట్టణం విస్తరింపబోతుంది. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మరి కొందరు దానిని మరో రూపాన తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో ప్రధానంగా టీడీపీ నాయకులు చంద్రశేఖర్ గారు ఎక్కువ చొరవతో, జగదీష్ అన్న గారి మరింత చొరవ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వము తెలియజేసే విధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు కానీ, మరి అనంతపురం ఎంపీ మరి అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ, మరి పై రాష్ట్ర ముఖ్యమంత్రులకు, రెవెన్యూ శాఖ అధికారులకు తెలియజేసి, రెవెన్యూ మినిస్టర్లకు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించి ప్రజలకు అందుబాటులో, ప్రజలు మెచ్చే నాయకులుగా ఉంటారని మేము భావిస్తూ, లేకపోతే భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలని మరి ప్రజల ఆలోచనల్ని తీసుకొని మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.